కానీ ఒక్కటి సార్, ఒక చిన్న డౌట్, అంటే నాకు దీని మీద పెద్ద అవగాహన లేదు. ఒకప్పుడు అంటే ఇప్పుడు హీరోలకి రెమ్యునరేషన్స్‌తో పాటు ఎందుకంటే నేను 'ఆలీ' గారి షోలో ఒకసారి చూశాను సార్. అల్లు అరవింద్ గారే స్వయంగా చెప్పారు. ఒకప్పుడు ప్రొడ్యూసర్‌లుగా మేము హీరోలని మేము డిసైడ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు హీరోలే కథను బట్టి ప్రొడ్యూసర్‌ని వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. ఈ కథకి ఎవరు ప్రొడ్యూసర్ ఉంటే బాగుంటుందని. పరిస్థితి అలా మారిపోయిందని స్వయంగా అల్లు అరవింద్ గారే అన్నారు 'ఆలీ' గారి షోలో, నేను విన్నాను. అయితే అప్పట్లో ఒకప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా కృష్ణ గారిది, అప్పట్లో షేరింగ్లు ఉండే కాదు, వీళ్ళకి రెమ్యునరేషన్ సినిమాకి ఎంత అని ఇచ్చేసేవారు అనేది. క్రమక్రమంగా ఇప్పుడు వాళ్ళకి కూడా రెమ్యునరేషన్స్ పెరుగుతున్నా ఎంతని, ప్రొడ్యూసర్కి ఎంత వచ్చినా లేకపోయినా ₹1,00,00,000 తీసుకుంటున్నారు. అంటే పరిస్థితిని బట్టి మారుతూ వచ్చిందనేది. వాళ్ళకి అలా మారినప్పుడు వాళ్ళు షేరింగ్లు ఇచ్చినప్పుడు థియేటర్ యాజమాన్యాలు కూడా ఎప్పటి నుంచి, ఎందుకంటే మా కాకినాడలో సార్ 'మొగరాజ్' సినిమా నాకు బాగా గుర్తు. 'మొగరాజ్' సినిమా ఫ్లాప్ సినిమా సార్ అది. కానీ వాళ్ళు 'సత్యగౌరి' అని ఒక థియేటర్ సార్, బాగా గుర్తు నాకు. 100 రోజులు ఆడించారు సార్ వాళ్ళు. జనం ఉన్నా లేకపోయినా సరే, షోలు థియేటర్ నిండినా నిండకపోయినా సరే, కేవలం అప్పట్లో చిరంజీవి గారి మీద అభిమానంతో ఆడించారు. అలా చాలా థియేటర్లు, సింగిల్ థియేటర్లు ఉన్నాయి సార్. ఓన్లీ గోదావరి జిల్లాలో కాదు, నాకు తెలిసి స్టేట్ అంతా ఉండుంటాయి. ఇప్పుడు వాళ్ళు ఒక డిమాండ్ తీసుకుని వస్తే దాన్ని కూర్చోబెట్టి మాట్లాడి పరిష్కరించకుండా కొత్త దారిలో తీసుకెళ్ళి వాళ్ళని బెదిరించడం, అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు? నిజంగా ఆయన దృష్టి పెడితే సాల్వ్ చేయలేరా? ఇక్కడ ఇంత సినిమా ఇండస్ట్రీలో నేను చెప్పినట్టు ఎప్పుడు డైవర్షన్ ఇష్యూనే నడుస్తుంది. ఆ మధ్యన ఆ అమ్మాయి ఎవరో గొడవ చేసింది.